హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి క్రికెట్ అప్డేట్ తో పాటు ఐపీఎల్ ప్రతి మ్యాచ్ కు ముందు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ఎలాంటి డబ్బులు చార్జ్ చేసేది ఉండదు, ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఏంటి కోహ్లీ ఇది? బీసీసీఐ ఇలా చేయడం కరెక్టేనా? అసలు ఏం చేసింది రోహిత్? కొంపతీసి అన్ని ఫార్మాట్స్ లో నేను కెప్టెన్ గా తీసేసారా ఏంటి? కెప్టెన్సీ గురించి కాదు కోహ్లీ, కెప్టెన్సీ ఉన్నా లేకున్నా నేను పెద్దగా పట్టించుకోను. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని హార్దిక్ అడిగాడని సింపుల్ గా త్యాగం చేశాను, నీకు తెలుసు కదా. అవునవును, ఆ విషయంలో మాత్రం నువ్వు తోపు. దాని తర్వాత సోషల్ మీడియా మొత్తం ఊగిపోయింది కూడా. కానీ వాళ్ళకి తెలియని లాజిక్ ఒకటి ఉంది ఇక్కడ. అవునా? వాళ్ళకే కాదు, ఆ లాజిక్ ఏంటో నాకు తెలియదు. ఏంటిది? ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ ఎవరైనా టీమ్ మేనేజ్మెంట్ మొత్తం నీ కంట్రోల్లోనే ఉంటుందంట. పాపం హార్దిక్ నామమాత్రం కెప్టెన్ అంట కదా. అట్లేం లేదు కోహ్లీ, ఆల్రెడీ కెప్టెన్ బాధ్యతలు అన్ని హార్దిక్ గాడికి అప్పగించేశా. అయినా కెప్టెన్ కాకుండా టీం ని కంట్రోల్ చేయాలంటే అది నీకే సాధ్యం కోహ్లీ. నాకెలా సాధ్యం రోహిత్? నేను ఇటు ఐపీఎల్ లో కానీ అటు టీమిండియాలో కానీ నా పని నేను తప్ప దేనిలోనూ ఇన్వాల్వ్ అవ్వడం లేదు. పైకి మస్తు మాటలు చెప్తావు గానీ ఆర్సీబీలో కెప్టెన్ డూప్లెసిస్ అయినా కథ నడిపేది మొత్తం నువ్వే అంట కదా. సరే రోహిత్, ఆర్సీబీకి అనఫీషియల్ కెప్టెన్ నేను, ముంబైకి అనఫీషియల్ కెప్టెన్ నువ్వు. ఇద్దరం ఒప్పేసుకుందాం, ఈ గొడవ ఇక్కడితో ఆపేద్దాం. అది అలా దారికి రావాలి మరి. సరే, ఇంతకీ నీకు నచ్చని పని బీసీసీ ఏం చేసిందో చెప్పు. మనం ఐపీఎల్ కాకుండా T20లో ఆడక ఎన్ని నెలలు అవుతుంది? దగ్గర దగ్గర 14 నెలలు అనుకుంటా కదా. మనం ఇప్పుడు సీనియర్ ప్లేయర్లు అయిపోయాం. పిల్ల ఆటలకు మనల్ని దూరంగా ఉంచాలని బీసీసీకి కాస్తైనా జ్ఞానం ఉండాలి. ఎందుకు ఉండకూడదు? ఖచ్చితంగా ఉండాలి. పైగా ఐపీఎల్ దెబ్బకు మన ఇండియాలో ఎంతో మంది యూత్ ప్లేయర్స్ పాపులర్ అయ్యారు. మనకు కాస్త రెస్ట్ ఇచ్చి వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. అబ్బా, నా మనసులో ఏముందో అది చదివినట్టే చెప్పినావు కోహ్లీ. మన వేవ్ లెన్స్ ఒకటే రోహిత్, అందుకే ఇద్దరం టీమిండియాలో ఈ పొజిషన్ లో ఉన్నాం. మనల్ని ఆఫ్ఘనిస్తాన్ తో T20 సిరీస్ కు సెలెక్ట్ చేయడం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. ఓ అదా రోహిత్ నీ బాధ? ఇక్కడ బీసీసీఐని తప్పుపడడానికి ఏమీ లేదు. నువ్వు కూడా బీసీసీఐకే సపోర్ట్ చేస్తున్నావా? ఇక నా బాధ ఎవరికి అర్థమవుతుంది? నేను చెప్పేది మొత్తం విను రోహిత్. మనం ఇద్దరం మ్యాచ్లలో లేకుంటే క్రికెట్ ఫ్యాన్స్ అసలు మ్యాచ్ లైవ్ చూడటం లేదట. అరే, మనం లేకుంటే ఏం? మన టీంలో మంచి మంచి ఆటగాళ్ళు ఉన్నారు కదా. మంచి ప్లేయర్స్ ఉన్నా మనం లేకపోతే మ్యాచ్లకు వ్యూవర్షిప్ లేదంట. అందుకే గతి లేక మనల్ని మళ్ళీ ఆడిస్తున్నారు. మంచిగా రెస్ట్ తీసుకుందాం, న్యూ ప్లేయర్స్ కు ఛాన్స్ ఇద్దామంటే మన ఫ్యాన్స్ అసలు ఊరుకునేలా లేరు కదా. అంతే మరి, ఫ్యాన్సా మజాకా? నమస్తే రోహిత్ కోహ్లీ, మళ్ళీ నా చేతులు అవుట్ అవ్వడానికి మిమ్మల్ని T20లో ఆడిస్తున్నట్టుంది. ఏడ్సేవలే నువ్వు నీ ఓవర్ కాన్ఫిడెన్స్. T20లకు బాగా గ్యాప్ వచ్చింది కదా, ఆ ఆకలి మొత్తం నీ బౌలింగ్ మీద చూపిస్తాం. ఇద్దరం కలిసి నీ బౌలింగ్ ని ఊచ కోత కోసి పడేస్తాం. కళలో కూడా మాకు బౌలింగ్ వేయాలంటే నీ చేతులు వణికేలా ఆడి చూపిస్తాం. అది చూద్దాం. మాటలతో మమ్మల్ని భయపెట్టలేరు రోహిత్. ఈసారి T20 సిరీస్ ను 3-0తో మేము కైవసం చేసుకుంటాం. జోకు బాగుంది నవీన్, వెళ్ళేటప్పుడు గుర్తు చేయి, నవ్వుకుంటూ ఇంటికి పోతా. నవ్వండి నవ్వండి, మీరెంత నవ్వినా మ్యాచ్ స్టార్ట్ అయ్యే వరకే. ఇది నీకే ఓవర్ అనిపించడం లేదా నవీన్? ఇప్పటి వరకు మన మధ్య 5 T20 జరిగితే అందులో 4 మేమే గెలిచాం, ఒక్క మ్యాచ్ రిజల్ట్ రాలేదు. గతాన్ని మర్చిపోయావా ఏంటి? గతం గుర్తుంది కాబట్టే అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం. వరల్డ్ కప్ లో మా పర్ఫార్మెన్స్ చూశారు కదా, పెద్ద పెద్ద టీములతో సుస్సుపోయించాం. ఇక్కడే మీకు క్లారిటీ లేదని క్లియర్ గా తెలిసిపోతుంది. వరల్డ్ కప్ 50 ఓవర్స్, T20 20 ఓవర్స్ ఫార్మాట్, రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఏం తేడా? అవే స్టేడియంలు, అవే బ్యాట్లు, అవే బాల్లు, అదే ప్లేయర్లు. వామ్మో, వీళ్ళకి చెప్పడం నా వల్ల కాదు. వెళ్ళి బాగా ప్రాక్టీస్ చేసుకోండి, గ్రౌండ్ లో చూసుకుందాం. చూసుకోవడాలు ఏం లేవు, సిరీస్ మాదే. సిరీస్ కాదురా, 3 T20లో ఒక్క మ్యాచ్ గెలవని చూద్దాం, అప్పుడు మాట్లాడుకుందాం సిరీస్ గురించి. బాగా చెప్పావు రోహిత్, పద వెళ్ళి మనం కూడా ప్రాక్టీస్ చేసుకుందాం. అసలే బాగా గ్యాప్ వచ్చింది.